Yeah, good morning all. Let's start. So yesterday what we have discussed about Azure hierarchy గురించి మాట్లాడాం మనం. So Azure hierarchy గురించి. So the first top లో వచ్చేసరికి you have tenant ID, tenant, then after that subscriptions. How many subscriptions you can create under each tenant? Unlimited subscriptions you can create. Okay, నా సినారియోలో 2 ఉన్నాయి, but unlimited subscriptions you can create. Unlimited subscriptions you can create under each tenant. And resource group వచ్చేసి 980 resource groups you can create. So under resource groups, then virtual network, subnet, and virtual missions. Okay. So ఈ virtual networks general గా ఎందుకు వాడతామంటే, before that we need to know how many types of cloud you have. Clouds. How many types of clouds? What are the? Yeah. Public and private. So we have 3 types of clouds like public cloud, private cloud, and hybrid. Hybrid. So public cloud is can anyone can use this cloud. I mean anyone can create the account and create their machines on the public cloud. Arandarki access ఉంటుంది. But whereas private cloud is only for specific organizations వాళ్ళే మాత్రమే ఈ ప్రైవేట్ క్లౌడ్ వాడతారు. సో పబ్లిక్ క్లౌడ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి అజూర్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, జీసీపీ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ అకౌంట్స్ ఓపెన్ షిఫ్ట్, అజూర్ స్టాక్ ఇవన్నీ ప్రైవేట్ క్లౌడ్స్. సో వేరే ఐబిఎం క్లౌడ్ కూడా ప్రైవేట్ క్లౌడ్ ఉంది. సో నా హియర్ హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేసరికి బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ యూజ్ చేసేది హైబ్రిడ్ క్లౌడ్ అంట. సో జనరల్ గా పబ్లిక్ క్లౌడ్ లో ఎవరైనా సరే లాగిన్ అయినప్పుడు ఏంటి, మీరు క్రియేట్ చేసుకోవచ్చు, నేను క్రియేట్ చేసుకోవచ్చు మిషన్స్. సో దీని వల్ల సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కదా. ఓకే, సో లెట్ మీ షో యూ డయాగ్రామ్ వన్స్. So this is my data center. So in the data center, you might be having different racks. So rack 1, rack 2, rack 3 అనుకోవచ్చు ఇలా. సో నేను లాగిన్ అయ్యా మిషన్ ని, అండ్ ఆల్ దీస్ డేటా సెంటర్స్ కావచ్చు, ఈ విత్ ఇన్ ద డేటా సెంటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అన్ని కనెక్టెడ్ అయి ఉంటాయి. నౌ ఐ హావ్ లాగ్డ్ ఇన్, ఐ హావ్ క్రియేటెడ్ ఎ మిషన్ హియర్. Someone has logged in and someone has created their missions here. సో ఇలా ఎవరైనా సరే లాగిన్ అవ్వచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ ద పబ్లిక్ క్లౌడ్. ఇలా లాగిన్ అవ్వచ్చు. సో దీని వల్ల ఏంటి, అన్ని కనెక్టెడ్ అయి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, నా సిస్టమ్ వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, ఇలా మొత్తం కనెక్ట్ అవ్వచ్చు. దీని వల్ల ఏంటి, మన డేటా అనేది వేరే వాళ్ళకి కనిపిస్తుంది, షేరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేశారు, అజూర్ వాళ్ళు కానీ ఎనీ క్లౌడ్ ఏం చేశారంటే, ఒక ప్రైవేట్ గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, సో మీ సర్వర్స్ మీరు ఐసోలేటెడ్ గా ఉంచుకోవాలంటే, మీరు నా దగ్గర నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ తీసుకొని ప్రైవేట్ గా నెట్వర్క్ యూజ్ చేసుకోండి. అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, ఏదైనా సరే ఒక సర్వర్స్ మనం క్రియేట్ చేయాలంటే కంపల్సరీ విత్ ఇన్ ద వీనెట్ లోనే క్రియేట్ చేస్తాం. సో అజూర్ లో బీ కాల్డ్ యాజ్ అ వర్చువల్ నెట్వర్క్, బట్ వేరాస్ AWS లో VPC అంటాం. ద టర్మినాలజీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో హియర్ బై యూజింగ్ దిస్ వర్చువల్ నెట్వర్క్ యూ కెన్ ఐసోలేట్ యువర్ మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాను ఇలా. ఈ వర్చువల్ నెట్వర్క్ లో నా మిషన్స్ ఉన్నాయి. ఈ వర్చువల్ నెట్వర్క్ ఇంకోటి క్రియేట్ చేసుకున్నారు, వేరే వాళ్ళ మిషన్స్. సో ఇలా వర్చువల్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే, ఒక ఫిజికల్ బౌండరీ లా క్రియేట్ చేసుకొని ఆ బౌండరీలో యూ కెన్ యూజ్ దర్ మిషన్స్, అండ్ ఆ మిషన్స్ అనేది వేరే దానికి ఐసోలేటెడ్ లో ఉంటాయి, కమ్యూనికేట్ అవ్వవు ఇంకా. సో అలా యూజ్ చేసుకోవచ్చు.
సార్ ఇది ఓన్లీ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ బట్టే ఉంటుందా అంటే అలా ఏం లేదు. ఒక ఆర్గనైజేషన్స్ లోనే మనం చెప్పాం మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేక ప్రాజెక్ట్ వైజ్ గా అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక వీనెట్ లో ఉన్న మిషన్స్ ఇంకో వీనెట్ లో ఉన్న మిషన్స్ తోని కమ్యూనికేట్ అవ్వవు. సో ఓన్లీ విత్ వీనెట్ మాత్రమే. So the virtual machines communicate within the VNet, not between the VNet. So if you have any requirement, ఒక VNet చెప్పండి. You can't. No, 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 no. I didn't say that. No, not possible. Subnet is a part of a VNet. Virtual machine can install on only subnet without VNet. So if you don't create manually also while creating virtual machine, it will ask you to create a VNet. That is mandatory. VNet. Even though any missions, it definitely you have to create a virtual network. We cannot skip. So resource group and virtual networks you can't skip. So it has to be there. సో నా బై డిఫాల్ట్ ఒక్క వీనెట్ లో ఉన్న మిషన్స్ ఇంకో వీనెట్ లో కమ్యూనికేట్ అవ్వవు. లేదు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. అది డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, పీరింగ్ అంటాము. ఆ పీరింగ్ చేసేసి ఒక వీనెట్ లో ఉన్న రిసోర్స్ ఇంకో వీనెట్ లో ఉన్న రిసోర్స్ తోని కమ్యూనికేట్ చేసుకోవచ్చు వెన్ యూ పర్ఫార్మ్ ఏ వీనెట్ పీరింగ్. ఓకే, సో సో let me create this. నా నిన్న మనం ఏం చేసాం, స్టెప్ బై స్టెప్ చేసాం. ఏంటి, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి వీనెట్ క్రియేట్ చేసి సబ్నెట్ క్రియేట్ చేసాం. మీరు అన్నట్టు లెట్ us స్టార్ట్ క్రియేటింగ్ వర్చువల్ మిషన్ డైరెక్ట్లీ. ఐ షో యూ. సో when I click on virtual machine, so create Azure virtual machine. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. సబ్స్క్రిప్షన్ కింద రిసోర్స్ గ్రూప్ కావాలి మీకు. రిసోర్స్ గ్రూప్ మీరు ఆల్రెడీ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పి కూడా ఇక్కడ నుంచి కూడా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేశాక అంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ క్రియేట్ చేయకపోతే ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నా యూస్ VM10 మిషన్ సమ్ నేమ్. ఇక్కడ రీజన్ ECS. Let us discuss about that. This. Now, if you see, if I am creating a mission, you can see these many regions are available. First, just a recommended ఉంది. Recommended లో ఇన్ని regions ఉన్నాయి. And if you scroll down, you have other regions also. So when I choose recommended region, any region, if I select, I have an availability zone option. Okay. If I choose other region, I don't have availability zone. సో ఫ్యూ రీజన్స్ కి మాత్రమే అవైలబిలిటీ జోన్ ఉంది, ఫ్యూ రీజన్స్ కి అవైలబిలిటీ జోన్ లేదు. సో వాట్ ఈస్ దిస్ అవైలబిలిటీ జోన్? సో దిస్ ఈస్ మై రీజన్. I say here this is East US. East US, you have availability zone. In the availability zone, you will have 3 zones. Maximum is 3 zones. Zone 1, Zone 2, and Zone 3. And the 3 zones are connected with each other. Okay, so let me first. Zone 1, Zone 2, and Zone 3. So in each zone you might be having one data center. ఒక data center ఉండొచ్చు. There might be multiple data centers కూడా ఉండొచ్చు. అది మనకు తెలియదు. ఓకే.
డేటా సెంటర్ అంటే ఏంటి? ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ర్యాక్స్, సర్వర్స్, స్టోరేజ్ అన్ని ఉంటాయి. సో జోన్ 1 లో ఒక డేటా సెంటర్, జోన్ 2 లో మల్టిపుల్ డేటా సెంటర్స్ కూడా ఉండొచ్చు. రైట్. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది జోన్స్? సో మన సినారియోలో ఏమనుకుందామంటే ఈస్ట్ యూఎస్ వచ్చేసరికి తెలంగాణ రీజియన్ అనుకుందాం. తెలంగాణ స్టేట్. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. నౌ దిస్ ఇస్ తెలంగాణ. East is equal to Telangana as now zone 1 equal to, we can say it is Hyderabad, zone 2 equal to Warangal, zone 3 equal to Karimnagar అనుకుందాం. ఓకే. సో ఇది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. సో ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో నా డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ఎందుకు ఇలా యూజ్ చేస్తారంటే మెయిన్ హై అవైలబుల్ సర్వర్స్, హై అవైలబిలిటీకి మనం అవైలబిలిటీ జోన్స్ యూజ్ చేసుకుంటాం. ఒక సింపుల్ సినారియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ 6 వెబ్ సర్వర్స్. నా దగ్గర ఒక 6 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఈ సిక్స్ వెబ్ సర్వర్స్ ఇఫ్ ఐ డోంట్ చూస్ అవైలబిలిటీ జోన్ ఏం ఆప్షన్ ఉంటుంది? ఇన్ కేస్ ఈ 6 వెబ్ సర్వర్స్ ఒకటే జోన్ లో డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకటే జోన్ లో కూడా డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల ఏదైనా ఇష్యూ వస్తుందా? ఇష్యూ ఇష్యూ ఏమి ఉండదు, కానీ రిస్క్ ఉంటుంది. ఇష్యూ ఏముండదు, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి, ఎన్ని ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ కేస్ ఆ జోన్ లో ఆ జోన్ 3 డేటా సెంటర్ అనేది మొత్తం డౌన్ అయిపోతే, ఇన్ కేస్ ఏదైనా నేచురల్ కెలామిటీ వచ్చేసి మొత్తం సర్వర్ ఆ డేటా సెంటరే డౌన్ అయితే పరిస్థితి ఏంటి? నా సర్వర్స్ మొత్తం డౌన్ అయిపోతాయి, నా అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోతుంది. అప్లికేషన్ డౌన్ అయితే ఆబ్వియస్లీ బిజినెస్ మొత్తం డౌన్. సో అందు గురించే వాళ్ళ అవైలబిలిటీ జోన్స్ ఇస్తున్నారు. ఇట్ మేక్స్ షూర్ డోంట్ deploy all servers in one data center or one zone. You distribute two year, 2 year, 2 year. So that in case if something happens, అనుకోకుండా సంగతులు ఏదైనా అయిపోయి అయినా సరే మీ సర్వర్స్ వేరే రీజన్ లో ఉంటాయి కాబట్టి, వేరే జోన్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా మన అప్లికేషన్ మాత్రం డౌన్ అవ్వదు. సో టు మెయింటైన్ హై అవైలబిలిటీ యూ షుడ్ యూజ్ అవైలబిలిటీ జోన్స్. సో ఇది జోన్స్ కాన్సెప్ట్ అన్నది. సో హౌ మెనీ అవైలబిలిటీ జోన్ మాక్సిమం అంటే అజూర్ లో వచ్చేసరికి 3 అవైలబిలిటీ జోన్స్ మాక్సిమం ఉన్నాయి. So there are only few regions have a availability zone. Not every region has a availability zone. Okay. Now ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే అదర్ రీజన్స్. అదర్ రీజన్స్ లో దే డోంట్ హ్యావ్ అవైలబిలిటీ జోన్. సో ఇంకో ఆప్షన్ లేదు. సో if I choose this, if I choose West India, I don't have availability zone. I have to choose availability set or virtual machine skill set. So what is availability set? So when I choose availability set, you can see there are fault domains and update domain. So fault domain and update domain ఉంది. ఓకే. సో fault domain మాక్సిమం వచ్చేసి ఎంత? 3. అంటే ఈ రీజన్ కి ఇంకా 2 ఉన్నాయి. బట్ జనరల్ గా మాక్సిమం వచ్చేసి 3. అప్డేట్ డొమైన్స్ మాక్సిమం వచ్చేసి 20 ఉంటుంది. ఓకే. సో ఇది విత్ ఇన్ ద డేటా సెంటర్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే అది మల్టిపుల్ జోన్స్ లేవు కదా, ఒకటే డేటా సెంటర్, ఒకటే బిల్డింగ్ అనుకుందాం. సో ఐ సే మనకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఐ సే దిస్ ఈస్ జోన్ zone 1. So as we know, we will be having a multiple racks. So these are the racks. So I say this is rack 1, rack 1, rack 2, and rack 3. So each rack you will have some power sockets ఉంటుంది. పైన పవర్ సాకెట్స్ ఉంటాయి. పవర్ సాకెట్స్ తో పాటు నెట్వర్క్ స్విచెస్ ఉంటాయి. నెట్వర్క్ ర్యాక్స్ కానీ పవర్ సాకెట్స్ కానీ ఉంటాయి. సో అగైన్
ఇక్కడ ఐ have this service, batch service. Display button. Now I need to high availability ఏంటి విత్ ఇన్ ద డేటా సెంటర్ చూసుకోవాలి. ఇంకా నాకు మల్టిపుల్ జోన్స్ లేవు, మల్టిపుల్ మల్టిపుల్ బిల్డింగ్స్ లేవు ఇక్కడ. సో వెన్ ఐ చూస్ అవైలబిలిటీ సెట్ ఐ హ్యావ్ టూ ఆప్షన్స్. వన్ ఇస్ ఫాల్ట్ డొమైన్ అండ్ అనదర్ వన్ ఇస్ అవైలబిలిటీ, ఐ మీన్ అప్డేట్ డొమైన్. సో ఫాల్ట్ డొమైన్ వెన్ యూ చూస్ ఫాల్ట్ డొమైన్ యాజ్ అ 3, సో ఏమవుతుంది, ఈ 3 ర్యాక్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, నా దగ్గర ఇప్పుడు 6 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఐ హావ్ చూజన్ త్రీ ఫాల్ట్ డొమైన్. సో ఏమవుతుంది, ఒక ర్యాక్ లో 2 సర్వర్స్, ఇంకో ర్యాక్ లో 2 సర్వర్స్, ఇంకో ర్యాక్ లో 2 సర్వర్స్ మెయింటైన్ అవుతుంది. సో దట్ అన్ని సర్వర్స్ ఒకటే ర్యాక్ లో ఉండకుండా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి. ఇన్ కేస్ ఈ ర్యాక్ లో నా పవర్ సాకెట్ ఇష్యూ వచ్చింది, నా కేబుల్ ఇష్యూ వచ్చింది, నెట్వర్క్ డౌన్ అయిపోయినా సరే స్టిల్ యువర్ సర్వర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ట్రాక్స్, సో దట్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. సార్ మొత్తం డేటా సెంటర్ డౌన్ అయితే అంటే ఏం చేయలేము. ఓకే, సో అందు గురించి వారు అవైలబిలిటీ జోన్ యూస్ చేసుకోమంటున్నారు. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ అజూర్ ప్రాబ్లం. అజూర్ ఈస్ గివింగ్ ప్రొవిజన్, సో యూ హ్యావ్ టు యూజ్ దట్. ఓకే, సో ఇది ఫాల్ట్ డొమైన్ సంబంధించింది. సో ఫాల్ట్ డొమైన్ బేసికల్ గా మనం ఏమంటామంటే, ఫాల్ట్ డొమైన్ సో మెయిన్లీ ఇట్ ఈస్ ఫర్ అన్ప్లాన్డ్ యాక్టివిటీస్. అన్ప్లాన్డ్ యాక్టివిటీస్, అన్ప్లాన్డ్ యాక్టివిటీస్ కి నా ఫాల్ట్ డొమైన్ యూస్ చేస్తాను. సో అగైన్ అప్డేట్ డొమైన్. సో అప్డేట్ డొమైన్ ఏమవుతుంది అంటే ఇలా, ఓకే మీకు ఐడియా ఉంది కదా, ప్యాచింగ్ అవుతుంటుంది సర్వర్స్ కి. సో ప్రతి సర్వర్స్ కి ప్యాచెస్ అవుతాయి, అంటే విండోస్ అప్డేట్స్ కానీ లైనక్స్ అప్డేట్స్ కానీ అవుతాయి. సో అప్డేట్ అయినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ సర్వర్ హ్యాస్ టు రీబూట్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సర్వర్ రీబూట్ అవుతేనే ఆ అప్డేట్స్ అనే ప్యాకేజెస్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ఆల్ మై సర్వర్స్ అండ్ ఆల్ సర్వర్స్ ఆర్ updated with everything is updated. So if all servers reboot at a time, what will happen? Again, application will go down. So what does this update domain will do? It will logically group all computers. ఇలా ఒక్కొక్క గ్రూప్ అనేది చేస్తుంది. ఇలా ఒక్కొక్క గ్రూప్ చేసుకొని ఒక గ్రూప్ చేసుకొని ఫస్ట్, సో ఈ గ్రూప్ లో ఉన్న సర్వర్స్ రీబూట్ అవుతాయి. రీబూట్ అయ్యి సర్వర్స్ లైవ్ కి వచ్చాక సెకండ్ గ్రూప్ రీబూట్ అవుతుంది. అలానే 20 గ్రూప్స్ వరకు చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 20 ఉంది, ఇది వచ్చేసి 3 ఉంది. సో ఇలా విత్ ఇన్ ద డేటా సెంటర్ హౌ యూ ఆర్ మెయింటైనింగ్ యువర్ సర్వర్స్ ఇన్ హై అవైలబిలిటీ అనుకుంటే యూ షుడ్ యూస్ అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ సెట్. సో దట్ ఈస్ ద థింగ్ ఇన్ అవైలబిలిటీ జోన్స్ అండ్ అవైలబిలిటీ సెట్. ఓకే, సో ఐల్ చూస్ హియర్ ఈస్ట్ యుఎస్. Okay, as of now, I don't require it. The virtual machine scale set, we have different topic. I'll tell until that. I'll take that as different class. Okay. So now trusted standard. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే you have one run with Azure spot discount. So what is this spot discount అంటే it is unreserved space. So when you choose this, జనరల్ గా మనకి చాలా డిస్కౌంట్ వస్తుంది. ఒక విండోస్ మెషిన్ నిన్న మనకి ఏంటి 15,000 పర్ మంత్ వచ్చింది. అదే మనం స్పాట్ డిస్కౌంట్ చూసుకున్నాం అనుకోండి, పర్ మంత్ వచ్చేసి 1000 రూపీస్ లో వస్తుంది. సో బై ఇన్ ద సెన్స్, ఇక్కడ మీరు ఒక మిషన్ క్రియేట్ చేశారు. ఇక్కడ మిషన్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ మిషన్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్పేస్ అనేది రిజర్వ్ అయిపోయింది. మనం ఏంటంటే ఆ రిజర్వ్ తీసుకున్నాం స్పేస్ ని, అజూర్ వాడి దగ్గర నుంచి ఆ స్పేస్ మిషన్ రిజర్వ్ తీసుకున్నాం. సో యూ ఆర్ పేయింగ్ 10,000 or 15,000 రూపీస్ అమౌంట్. సో అజూర్ ఈస్ గివింగ్ సమ్ అదర్ ఆప్షన్ లైక్, ఇక్కడ నాకు
స్పేస్ ఎంటీ ఉంది. సో నేనేమంటానంటే ఓకే, ఎవరైనా సరే అది యూజ్ చేసుకోవచ్చు, రెంట్కి మీకు ఇచ్చేస్తాను. ఓకే, బట్ డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తాను. బట్ ఏంటంటే డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాను కానీ నాకు ఎప్పుడు అవసరం ఉందో అది మీకు చెప్పకుండా డిలీట్ చేస్తాను. సో వెయిటింగ్ లిస్ట్ లాగా మన ట్రైన్ లో పోతే ఎవరో ప్లేస్ లో కూర్చుంటాం, ఎవరు అసలు వేసుకోవాలి కదా, అట్లానే సేమ్ ఇదే ఇంకా. వాడు అన్రిజర్వ్డ్ స్పేస్ కూడా మనకు కావాలంటే ఇస్తాడు డిస్కౌంట్ లో. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్, ఇఫ్ సమ్వన్ ఈస్ క్రియేటింగ్ దర్ మిషన్స్, ఈ దీస్ మిషన్స్ విల్ బి స్టాప్ ఆర్ డిలీటెడ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది వితౌట్ నోటీస్. సో అందు గురించి వాడు డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తాడు. సో మన ఏంటి, ఇది ఓన్లీ ల్యాబ్ పర్పస్ కానీ దానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో అది కూడా ఏంటి, వాడు డేటా సెంటర్ లో ఆ అన్రిజర్వ్ స్పేస్ ఉంటేనే ఇస్తాడు. ఇప్పుడు ఈ రోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు, అప్పుడు ఇప్పుడు ఆప్షన్ అది అలా. ఓకే, సో దట్ ఈస్ ద ఆప్షన్ ఇయర్. ఇప్పుడు నాకు ఈ సర్వర్ కి లేదు, సో ఇప్పుడు నేను చూస్ చేసుకున్నా సరే కెపాసిటీ ఓన్లీ ప్రైస్, నాకు ఆ ప్రైస్ కూడా అవైలబుల్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 CP 1 GB ర్యామే కాబట్టి. సో కొన్ని రీజన్స్ లో మాత్రమే స్పేస్ ఉంటే ఇస్తాడు, స్పేస్ లేకపోతే ఇవ్వడు. Now today I'm going to choose Ubuntu Linux machine. So to choose this Linux machine, I'll select see all images. So as we talked yesterday, Azure Marketplace, you have lot of images here. Somewhere around 4,000 to 5,000 images are there. And each image you have different versions కూడా. మీకు కావాల్సిన versions మీరు pick చేసుకోవచ్చు. Now I choose Ubuntu. So here you can see this is Red Hat Linux, Ubuntu, this Ubuntu, Debian, CentOS, ఇవన్నీ Linux machines. లైనక్స్ మిషన్స్ చాలా ఉన్నాయి. సెంటోస్ లైనక్స్, ఆర్హెచ్ఎల్ లైనక్స్, ఉబుంటూ లైనక్స్, కాలీ లైనక్స్, డెబియన్ కూడా లైనక్స్, ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్స్. సో ఇప్పుడు ఈ మధ్య ఉబుంటూ అనేది ఫేమస్ ఉంది. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఉబుంటూ. సో ఐ పిక్ ఉబుంటూ. సో ఉబుంటూలో కూడా 20 వర్షన్ ఉంది, అగైన్ 22 కూడా ఉంది. సో ఐ చూస్ 22 వర్షన్. దిస్ ఈస్ అన్ ఇమేజ్, అంటే ఒక సాఫ్ట్వేర్. నౌ సైజ్, ఓ ఇది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. నా దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కావాలి, అంటే స్పెసిఫికేషన్, ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ కావాలి. సో ఐ చూస్ హియర్ 1 CP 1 GB ర్యామ్, విచ్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ 631 రూపీస్ పర్ మంత్. సో అందు గురించే నేను ఉబుంటూ తీసుకుంటాను. సో విండోస్ తీసుకుంటే ఏంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా చాలా టైం పడుతుంది. బట్ వేరస్ లైనక్స్ మిషన్ లో ఏంటంటే మీ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయినా సరే విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. సో ఐల్ బి యూజింగ్ దిస్ వన్, విచ్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ 631 రూపీస్ పర్ మంత్. And to log in into this, you have two options. One is public key and one is password. So public key అంటే ఇది పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్. ఒక కీ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అథెంటికేట్ అయిపోయి మీరు లాగిన్ అవుతారు. సో వెరస్ పాస్వర్డ్ వచ్చేసరికి ఏంటంటే యూ నీడ్ టు ప్రొవైడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో లెట్ మీ యూజ్ దిస్. సో నేను ప్రతి దానికి ఒకటే యూజర్ నేమ్ ఒకటే పాస్వర్డ్ ఇస్తాను. సో మీరు మీకు కావాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. సో నేను మర్చిపోద్దని డిఫాల్ట్ గా ఎవ్రీథింగ్ ఐ యూజ్ దిస్. Now ports, I'll talk next sessions. Port అనేది disk. So by default they are providing 30 GB hard disk and a C drive and SSD hard disk. I'll choose standard చాలా నాకు. ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. SSD అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. So I'll choose this. Okay, networking. So here I have created virtual network. మా virtual network క్రియేట్ చేసాము, ఇప్పుడు ఈ రోజు క్రియేట్ చేయలేదు. సో ఆటోమేటిక్ గా మీరు క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్ ఇక్కడ న్యూ అని చెప్పి వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అదే సబ్నెట్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది. సో వర్చువల్ నెట్వర్క్ సబ్నెట్ అనేది మ్యాండేటరీ ఫర్ ఏ మిషన్. వితౌట్ క్రియేటింగ్ వర్చువల్ మిషన్ యూ కెనాట్ క్రియేట్ యువర్ మిషన్. ఐ మీన్ వితౌట్ క్రియేటింగ్ వీనెట్ యూ కెనాట్ క్రియేట్ ఏ మిషన్. సో నిన్న క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ అక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇదే ఆటోమేటిక్ గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా ఒక ఐపీ కూడా తీసేసుకుంటుంది అదే. సార్ దీన్ని ఎడిట్ చేయలేమా అంటే ఎస్, ఏముంది, నేను ఇలా క్లిక్ చేస్తే దీన్ని నేమ్ ఎడిట్ చేయొచ్చు, ఐపీ అడ్రస్ మార్చొచ్చు, సబ్నెట్ కూడా మార్చొచ్చు. ఓకే, నాకు ఈ ఐపీ అడ్రస్ వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి కూడా నేను చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ చేంజ్ సంథింగ్. ఇక్కడ Azure 9 VNet. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఐ విల్ గివ్ సమ్ ఐపీ అడ్రస్ లైక్ 192.168.0.0 ఏదైనా ఇవ్వచ్చు. సబ్నెట్
సో ఇన్ కేస్ నేను ఇక్కడ 7 డాట్, సో ఇక్కడ ఏమొచ్చింది, రాంగ్ వస్తుంది. సో ఇక్కడ ఏముందో అదే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఇస్తే ఇక్కడ, సో ఇక్కడ కూడా 192 167 ఇవ్వాలి. సో ఇక్కడ మనం 68 ఇస్తాం కాబట్టి ఇక్కడ అదే ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ మీరు వేరే రేంజెస్ తీసుకోకండి. అక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏ రేంజెస్ ఉంటాయో అవే రేంజ్ తీసుకోవాలి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక్కడ మనకి ప్రైవేట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్, సో ఇది 10 సిరీస్ ఉంది. 10.0 నుండి 10.255 వరకు మాత్రమే తీసుకోవాలి. ఇంకోటి క్లాస్ బి వచ్చేసి 172.16.172 నుండి 31 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 192.68 నుండి 192.68 వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ 182 192 అలా డిఫరెంట్ తీసుకోవద్దు మీరు. సో ఇవి మాత్రమే తీసుకోవాలి. వీటినే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. సో వేరేవి ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాదు, మిగతావి అన్ని పబ్లిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఓకే, మన జనరల్ గా 10 సిరీస్ వాడతాను నేను. ఓకే నా, ఓకే నా మేనేజ్మెంట్ మానిటరింగ్, మీకు కావాలంటే వర్చువల్ మిషన్ మానిటరింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ విల్ టాక్ లేటర్. ఓకే నా, రివ్యూ అండ్ క్రియేట్. It is costing me around 86 paisa per hour. సో ప్రతి మిషన్ కి కంపల్సరీ మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఉంటుంది. సో మన ఫిజికల్ మిషన్ కూడా ఉంటుంది. ఫిజికల్ మిషన్ లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇస్ మెయిన్లీ టు అలోకేట్ అన్ ఐపీ అడ్రస్ అండ్ కమ్యూనికేట్ విత్ అదర్ డివైసెస్. సో నా ల్యాప్టాప్ కూడా నెట్వర్క్ కార్డ్ ఉంటుంది, నా ల్యాప్టాప్ కి వైఫై నెట్వర్క్ కార్డ్ ఉంటుంది. సో అలా టు కమ్యూనికేట్ చేయాలి, ఒక ఐపీ అడ్రస్ అసోసియేట్ అవ్వాలి అంటే నిక్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఆటోమేటిక్ గా అదే క్రియేట్ అవుతుంది. Now I'll select go to resource. So this is my virtual machine and resource group. The status is running ESTS Linux machine. This is it. Now I need to connect to this machine. నిన్న విండోస్ కనెక్ట్ అవ్వాలంటే ఏం టూల్ యూజ్ చేసాం మనం? రిమోట్ డెస్క్టాప్ RDP వాడాం మనం. టు కనెక్ట్ a Windows machine we have used RDP, remote desktop connection. Now to connect a Linux machine we need to use PuTTY tool. SSH. లైనక్స్ టు లైనక్స్ అంటే SSH. ఇక్కడ నేను విండోస్ నుంచి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక పుట్టి టూల్ యూజ్ చేసుకొని SSH కనెక్షన్ ద్వారా కనెక్ట్ అవుతాం. putty.org. సో ఇక్కడ డౌన్లోడ్ పుట్టి, సెలెక్ట్ దిస్ డౌన్లోడ్ పుట్టి. సో ఫస్ట్ యూ సెలెక్ట్ దిస్ వన్ ఇన్స్టాలర్. డౌన్లోడ్ అవుతుంది ఇన్స్టాలర్. Select this. Remote desktop connection, Windows key. Now run it. Now next ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయండి, నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, క్యాన్సిల్. Yes, now finish. Now I'll search. ఇది నా లోకల్ ల్యాప్టాప్ లో ఐఎమ్ సర్చింగ్ ఇట్. పుట్టి. సో దిస్ ఇస్ మై పుట్టి సాఫ్ట్వేర్. జస్ట్ ఎంటర్ ఇట్. ఈ పుట్టి సాఫ్ట్వేర్ లైనక్స్ కి, RDP టూల్ వచ్చేసి విండోస్ కి. సో దేర్ ఆర్ టూ డిఫరెంట్
సో నేను ఒకసారి నోట్ ప్యాడ్ వెనకాల పెడతాను నేను ఇక్కడ. సో క్లియర్ గా వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ ఓన్లీ విండోస్ మెషిన్. సో దిస్ ఈస్ ఫర్ ఓన్లీ లైనక్స్ అనుకుందాం, లైనక్స్ ఫ్లేవర్స్ ఉన్న మిషన్స్. ఓకే. సో ఇది పుట్టి తీసుకొని వెళ్ళేసి విండోస్ మిషన్ కి ఐపీ అడ్రస్ ఇచ్చామనుకోండి కనెక్ట్ అవ్వదు. దీంట్లో లైనక్స్ మిషన్ తీస్తే కనెక్ట్ అవ్వదు. దేనికి దానికి సపరేట్ టూల్ ఉంది. ఓకే. నౌ లెట్ us కనెక్ట్ టు దిస్ మిషన్. టెస్ట్ పబ్లిక్ ఐపీ. సో మనం అయితే పబ్లిక్ ఐపీ వాడతాం. ఓకే. కనెక్ట్. సో ఇక్కడ ఎస్ వస్తుంది, యాక్సెప్ట్ ఆర్ ఎస్, క్లిక్ ఆన్ యాక్సెప్ట్. సో హియర్ యూ నీడ్ టు ప్రొవైడ్ అ యూజర్ నేమ్ ఏజీ అడ్మిన్. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, PASS00RD@123. ఇక్కడ పాస్వర్డ్ కి స్టార్ మార్క్స్ కానీ ఏం రావు, ఇట్లానే కర్సర్ ఇలానే ఉంటుంది. మీరు జస్ట్ టైప్ చేసేసేయండి. ఓకే. ఎంటర్. నవ్ యూ హావ్ కనెక్టెడ్. సో ఇది నా లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్ ఇలానే ఉంటుంది. జస్ట్ ఐ ఇంక్రీస్ ఫాంట్. సో ఇది నా లైనక్స్ మిషన్. సో ఇక లైనక్స్ కమాండ్స్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తాం. ఇంకా ఒక ఫైల్ క్రియేట్ కృష్ణ.txt అంటే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎల్ఎస్ అంటే ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది. సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే MKDIR కృష్ణ 1 ఫోల్డర్ నేమ్. ఎల్ఎస్ చూస్తే ఫోల్డర్ క్రియేట్ అయింది. వైట్ ఏంటి అంటే ఫైల్, బ్లూ కలర్ వచ్చేసి ఫోల్డర్ నేమ్. సో లైనక్స్ మిషన్ ఇలానే ఉంటుంది, ఇలానే వర్క్ చేయాలి. సో విండోస్ అయితే మనకు తెలుసు, నార్మల్ గా GUI మోడ్ లో రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. నోట్ ప్యాడ్ తీసుకుంటే ఫైల్ క్రియేట్ అవుతుంది. డాస్ లాగా. డాస్ అంటే ఇంకా నా చిన్నప్పుడు డాస్ అంటే లేదు లేదు డాస్. సో మొత్తం ఇది లైనక్స్ లో ఇలానే ఉంటుంది ఇంకా. ఓకే. సో ఈ లైనక్స్ నేను వీడియోస్ ఉన్నాయి, ఒక 3 hours వీడియో ఉంది, అది మీకు సపరేట్ షేర్ చేస్తాను. సో దాంట్లో చూసుకొని కొంచెం నేర్చుకోండి. అండ్ రెగ్యులర్ గా మనం వాడే కమాండ్స్ అయితే నేను రెగ్యులర్ గా క్లాస్ లోనే చెప్తాను నేను. సో అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఐ విల్ టాక్ అగైన్ సంథింగ్. సో ఇప్పటివరకు మనం /24 వాడుతున్నాం. /24 సబ్నెట్ కి, మెయిన్ గా సబ్నెట్ కి /24 వాడుతున్నాం. సార్ /24 ఉంటుందా, 25 ఉండదా, /26 ఉండదా అంటే ఇవి కూడా ఉంటాయి. ఓకే. సో జనరల్ గా కంపెనీస్ లో ఏంటంటే /24 ఇవ్వరు. మన రిక్వైర్మెంట్ బట్టి మారుతా ఉంటుంది. అది ఎవరు చేస్తారంటే డిసైడ్ నెట్వర్క్ ఇంజనీర్స్ కూర్చొని ఆ సబ్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తారు. మనం ఎక్కడ చేయం. ఓకే. బట్ యూ షుడ్ బి నోయింగ్. ఇలా ఇచ్చారనుకోండి, నేను క్లాస్ లో ఎప్పుడు నేను 24 విన్నా 24 వినలేదంటే కష్టం. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ. సో /24 ఇస్తే ఎన్ని ఎన్ని ఐపీ అడ్రస్ వస్తున్నాయి మనకి? 250. 250. యాక్చువల్ గా 251 అవైలబుల్ ఐపీస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద 5 ఐపీ అడ్రస్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఫర్ రిజర్వ్డ్. సో వీఆర్ గెటింగ్ ఓన్లీ 251. సో ఇప్పుడు నాకు నా సినారియోలో, నా మొత్తం దాంట్లో నా దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్స్ 30 ఉన్నాయి. ఓకే. యాప్ సర్వర్స్ 25 ఉన్నాయి అనుకోండి. DB సర్వర్స్ ఒక 10 ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఆల్సే 40 అనుకుందాం. నేను ప్రతి సబ్నెట్ కి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, 10.1.1.0/24, 2.0, 3.0. సో ఇక్కడ ఎన్ని అవైలబుల్ ఐపీస్ వస్తాయి? 251 క్లౌడ్ లో, 251 క్లౌడ్ లో, 251 క్లౌడ్. సో ప్రైవేట్ ఐపీస్ ఏంటి? ఫ్రీ. సో ఫ్రీ అని చెప్పేసి మనము ఇక్కడ 40 మిషన్సే కావాలి నాకు. 251 ఇస్తున్నాం అంటే 210 ఐపీ అడ్రస్ వేస్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 225 ఐపీ అడ్రస్ వేస్ట్ అవుతున్నాయి. ఇక్కడ 240 ఐపీ అడ్రస్ వేస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 24 యూస్ చేసుకుంటే అన్ని ఐపీ అడ్రస్ మనం వేస్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో అందు గురించి కంపెనీస్ లో ఏంటంటే క్యాల్కులేట్ చేస్తారు, ఎవరికి ఎంత కావాలో అంతే రేంజ్ తోనే ఐపీ అడ్రస్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా సబ్నెట్ క్యాలిక్యులేటర్ చేస్తాను నేను.
సబ్నెట్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ ఎంత నాకు ఎన్ని కావాలి, 40 కావాలి కదా. సో ఇది మీరు జస్ట్ ఒక ఐడియా గురించి చెప్తున్నాను, మనం ఇక్కడ ఏం చేయము. సబ్నెట్ క్యాలిక్యులేట్. నౌ 10 సిరీస్ ఏ ఐపీ అడ్రస్, ఏ క్లాస్, ఏ క్లాస్. సో ఏ క్లాస్ తీసుకుంటాను. 172 సిరీస్ వచ్చేసి క్లాస్ బి, 192 సిరీస్ వచ్చేసి క్లాస్ సి. ఓకే. నాకు ఎన్ని ఐపీ అడ్రస్ కావాలి ఇక్కడ, ఫస్ట్ దానికి 40 ఐపీ అడ్రస్ కావాలి. సో ఇక్కడ ఇక్కడ 40 కావాలి. సో నేను ఇక్కడ హోస్ట్ పర్ సబ్నెట్ ఉంది చూడండి, ఐ సెలెక్ట్ దిస్. నాకు 40 కావాలి అంటే దగ్గరలో 62 ఉంది. సో ఓకే, కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, నా హోస్ట్ పర్ సబ్నెట్. సో నాకు 40 కావాలంటే దగ్గరలో 62 ఉంది కాబట్టి 62 సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10.1.0.0 పెట్టుకుందాం. ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసి ఓకే. సో అంటే ఎంత, మాస్క్ వచ్చేసి 26 యూస్ చేయాలన్నట్టు. వెన్ ఐ చూస్ 26, ఐ గెట్ 62 ఐపీ అడ్రస్. సో వెన్ ఐ చూస్ 24, ఐ గెట్ 254 ఐపీ అడ్రస్. అవసరం లేదు కదా నాకు. సో ఏం చేస్తారు వాళ్ళు, 26 ఇచ్చేసి, సో నీకు 62 చాలు. సో 62 చాలు కాబట్టి నీకు ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకో వెబ్ సర్వర్స్ కి అని చెప్తారు మనకి. సో ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూజ్ చేసుకో. నా 10.0. ఇది వచ్చేసి /26 యూజ్ చేసుకో చాలు, ఇంకా 25 కాదు అంటాం. సో దీంట్లో నాకు 62 ఐపీ అడ్రస్ వస్తాయి. సో సేమ్ సబ్నెట్ ని నేను ఇప్పుడు దీనికి వాడతాను 25. సో లాస్ట్ ఎంత, 62 కదా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, ఇక్కడ 64 నుండి స్టార్ట్ చేసుకుంటాను నేను. సో నాకు ఎన్ని కావాలి, 25 కావాలి. దగ్గరలో ఎంత, 30. సో ఇక్కడ ఎంత, 27 రేంజ్ వాడుకుంటే 30 ఐపీ అడ్రస్ వస్తాయి. సో సేమ్ ఇదే వాడుకోమని చెప్తాను నేను వాళ్ళకి. 27 = 30 ఐపీ అడ్రస్ వస్తాయి. సో ఇదేం అక్కర్లేదు. సో మీ ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వాడుకోండి అని చెప్తాం వాళ్ళు. సో లాస్ట్ నాకు 10 కావాలి. సో లాస్ట్ నెంబర్ 95 కదా, ఇక్కడ 96 ఇచ్చేస్తాను నేను. 96 ఆర్, సో ఇక్కడ 10 కావాలి కాబట్టి దగ్గరలో ఏముంది, 14 ఉంది, 14. సో ఇక్కడ 28. సో ఇక్కడ 28 వాడుకో. ఇక్కడ నీకు 14 ఐపీ అడ్రస్ వస్తే 10 కావాలి. ఓకే. సో యువర్ ఐపీ అడ్రస్ వుడ్ బి ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇలా. సో నేను ఒకటే సబ్నెట్ వాడా, ఎక్కడ ఒకటే హోస్ట్ వాడా, ఐ మీన్ ఐపీ అడ్రస్ 10.1 ఐపీ వాడా. సో అన్నిటికీ ఒకటే సబ్నెట్ లో ఇంతమంది వాడుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో రియల్ టైమ్ లో ఏంటంటే 24 రాదు, డిఫరెంట్ ఐపీ అడ్రస్ సైడర్ రేంజెస్ కూడా వస్తాయి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వబోతుంది. సో ఎందుకు చేశారంటే వాళ్ళు మన రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని ఐపీ అడ్రస్ కావాలో అంతవరకే ఇస్తారు. సో కొంచెం బఫర్ పెడతారు. సో యూ మైట్ బి ఇంక్రీజింగ్ మోర్ మిషన్స్, నెవర్ నో. సో ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉంది, వాళ్ళు ఒక ఫ్యూచర్ లో ఎంత వరకు అవ్వచ్చు అని అప్రాక్సిమేట్ పెట్టేసుకొని అన్ని మన దగ్గరలో ఇచ్చేస్తారు వాళ్ళు. సో అలా సబ్నెట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకేం కావాలి, మనకేం రావాలి, మనకు జస్ట్ మనకు వాళ్ళు ఇచ్చిన వాల్యూతోని మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం రావాలి అంతే. సో ప్రతి వాల్యూ ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్ కావచ్చు, వీనెట్ నేమ్ కావచ్చు, ఐపీ అడ్రస్ కావచ్చు, సబ్నెట్ కావచ్చు, వర్చువల్ మిషన్ తీసుకునే ఇమేజ్ నేమ్ కూడా వాళ్ళేస్తారు. సో ఏ ఇమేజ్ తీసుకోవాలి, ఏ స్పెసిఫికేషన్ తీసుకోవాలి, లైక్ సైజ్ కూడా ఏది తీసుకోవాలి, ఎవ్రీథింగ్ దేర్ ప్రొడక్ట్స్. మనకేంటి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం వాల్యూస్ అంతే, క్రియేట్ చేయాలి. సో అది రావాలి మనకి, క్రియేట్ చేయడం రావాలి. సో అది వస్తే మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంతా నేనేంటి మాన్యువల్ గా చూపెడుతున్నా.
సో రియల్ టైమ్ లో మాన్యువల్ చేస్తారా అంటే మాన్యువల్ చేసినా సరే అది మన వాల్యూ ఉండదు. మనకు ఒక కంపెనీలో వాల్యూ పెంచుకోవాలంటే ఏంటి, స్క్రిప్టింగ్ చేయాలి. స్క్రిప్టింగ్ చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది అంటే లేటర్. ఓకే. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఎస్. వర్చువల్ మిషన్స్ మనం ఇది ఒకరికే క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఒకే ఐపీ అడ్రస్ చేసి మల్టిపుల్ ఎంప్లాయీస్ కనెక్ట్ చేయడానికి చేస్తాం కదా. అర్థం కాలేదు కనకారావు, ఫస్ట్ క్వశ్చన్ ఆ, అడగండి మళ్ళీ. ఇక్కడ మనం వర్చువల్ మిషన్ ని ఒకరికే ఇస్తాం కదా, ఒకరికే ఇస్తున్నాం కదా. అదే అలా ఏం రియల్ లేదు, టైం. దాంట్లో యూజర్స్ క్రియేట్ చేసి అందరూ వాడుకోవచ్చు ఆ మిషన్. ఓకే. మనం ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసి ఈ వర్చువల్ మిషన్ వాళ్ళకి యాడ్ చేయటం ఎలా కట్ చేయటం కదా. అది ఏంటి ఇక్కడ నేను యూజర్స్ క్రియేట్ చేయడం ఎక్కడ చూపెట్టలేదు నేను, ఆ, మనకు అవసరం కూడా లేదు. ఓకే. సో ఓకే. అదేంటి, అడ్మినిస్ట్రేటర్స్, యాక్టివ్ డైరెక్టరీ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, లైనక్స్ లో కూడా అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, వాళ్ళు యూజర్స్ క్రియేట్ చేసి లోకల్ గా ఇచ్చుకుంటారు. ఓకే. ఓకే. సో ఓకే. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. జనరల్ గా ఇక్కడ ఏంటి, నా వర్చువల్ మిషన్ క్రియేట్ చేసా, యూజర్ క్రియేట్ చేసా, యూజర్ తో నేను లాగిన్ అవుతున్నాను. సో సేమ్ యూజర్ మీరుతో కూడా లాగిన్ అవ్వచ్చు. బట్ కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే ఒక మిషన్ కి ఒక యూజర్స్ క్రియేట్ చేస్తారు, మల్టిపుల్ యూజర్స్ క్యాన్ ఆల్సో లాగిన్ ఇన్ టు ద సేమ్ మిషన్. బట్ అక్కడ టర్మ్ లైసెన్సింగ్ అనేది ఉండాలి. ఆ లైసెన్సింగ్ ఉంటేనే లాగిన్ అవ్వచ్చు. ఓకే. 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 సో ఎనీ క్వశ్చన్స్? సో మీకు మండే నుంచి ఇంకా రెగ్యులర్ గా ఉంటాయి, ఇంకా టాపిక్స్ పైన వెళ్ళిపోతాను. సో మండే రోజు ఏంటంటే మెయిన్ నెట్వర్క్ టాపిక్ వెళ్తాను. సో ఇంతకుముందు చూసాం మనం ఏంటి, ఒక వీనెట్ లో ఉన్న మిషన్స్ ఇంకో వీనెట్ లో ఉన్న మిషన్స్ తో కమ్యూనికేట్ అవ్వదు. సో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు మనం, సో కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా చేయొచ్చు, ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, వాట్ ఆర్ ద యూస్ కేసెస్, రియల్ టైమ్ లో మేము ఎక్కడ కమ్యూనికేషన్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది మండే నుంచి విల్ బి టాకింగ్ రెగ్యులర్. ఓకే. సో మండే రోజు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో విల్ స్టార్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ మండే. ఓకే. సార్ ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయడానికి మనీ అడుగుతుంది కదా ఇది. డెబిట్ కార్డు అలా ఇవ్వమంటుంది ఫ్రీ అకౌంట్ కూడా అది. అదే ఏ అకౌంట్ అయినా సరే కంపల్సరీ కార్డ్ అనేది మ్యాండేటరీ, వితౌట్ కార్డ్ అనేది అకౌంట్ అయితే క్రియేట్ చేయలేము. ఓకే. ఇప్పుడు ఒక అవుట్లుక్ కూడా తీసుకోవాలా? డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, అది ఎవరిదైనా సరే కార్డ్ తీసుకొని యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనదే అవుట్లుక్ కూడా ఉంటుంది. క్రియేట్ చేయాలా, లేదంటే అవుట్లుక్ కూడా క్రియేట్ చేయాలి, లేదంటే నార్మల్ గా మనం ఒకటి నార్మల్ ఒక జీమెయిల్ అకౌంట్ ఇచ్చి కావాలి, ఈ ఒక ఈమెయిల్ ఐడి కావాలి కదా మనకి. జీమెయిల్ ఇస్తే వర్కౌట్ అవుదా? వస్తుంది జీమెయిల్ ఇచ్చినా. ఓకే. 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 సో బెటర్ ఏంటంటే ఇది స్టడీకి కాబట్టి సపరేట్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని అలా వదిలేసినా పర్లేదు. నేను అనేది అది. ఓకే. మన ఒరిజినల్ దివ్వకుండా. సో మ్మ్. ఒరిజినల్ ఇప్పుడు వేరే వాళ్ళు వాడారు అనుకోండి, మళ్ళీ మన ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అవన్నీ కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని బదులు దీనికి సపరేట్ పెట్టేసుకోండి. యూజ్ చేసిన రోజు యూజ్ చేయండి, తర్వాత వదిలేయండి, అయిపోతాయి. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్, లెట్ us కనెక్ట్ ఆన్ మండే. Tomorrow any classes there? ఎస్ 1 minute. యా చెప్పండి. ఎస్. Tomorrow? No, there is no class tomorrow. Saturday, Sunday we don't have classes. Okay, okay. సాటర్డే అండ్ సండే ఓన్లీ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తాం. మీకు Yeah, ఇంకా okay. ఏం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్. Yeah, okay. Thank you. ముందు వెళ్తాం ఆ వీక్ లో టాపిక్స్ తోనే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. రేపు Okay. మొత్తం ఇంకా అందరు వస్తారు, ఇక ఎగ్జామ్స్ అవే నడుస్తూ ఉంటాయి ఇక్కడ రేపు. Okay. Main topics are Monday to start, okay? యా, ఎస్. Sir?